మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే దాదాపు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జెండా సభ జరిగిన కాడి నుంచి పరిణామాలు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పరిణామాలను మనందరం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి టికెట్ ఆశించి ఆ టికెట్ రాకపోతే అంటే ఆ టికెట్ రావడానికి ముందు నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆశించడంలో తప్పు లేదు, ఆశించవచ్చు. ఆశించింది జరగకపోతే బాధ ఉండొచ్చు. అప్పుడు మనం అన్న మాటలు ఏంటి, తర్వాత మనం చేసిన పనులు ఏంటి అని జస్ట్ నేను విడివాడ రామచంద్రకి హితబోధ చేయడానికే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనం ఒక నాయకుడిగా ఉన్నటువంటి మనం టికెట్ రావడానికి ముందు మనం తణుకు నియోజకవర్గంలో భార్యాభర్తలు లాంటి ఒక సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. టీడీపీకి టికెట్ అయితే మనం భార్యలా చేయాలి, మనకి టికెట్ అయితే వాళ్ళ భార్యలా చేయాలని చెప్పినటువంటి మీరు టికెట్ వారికి రాగానే మొండికేసి వారితో దెబ్బలాడి విడాకులు తీసుకుంటానడం సమంజసం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఏ ప్రాతిపదిక మీద ఇస్తారన్నది కూడా మనం తెలుసుకోవాలి. మీరు నగ్గే అవకాశం ఉంది అనే నమ్మకం ప్రజల్లో కలిగించారా? మీ గురించి ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే ఏదైనా సర్వే రిపోర్ట్లు బయటకు వస్తే ఆ సర్వే రిపోర్ట్లు ఆ సర్వే సంస్థలు మీ పేరు గురించి పక్కనున్న ఆర్మిల్ రాధాకృష్ణ గారి పేరు ఇద్దరిలో ఎవరు కంటెస్ట్ చేస్తారంటే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ఎక్కువ ప్రజలు సపోర్ట్ చేశారంటే అది మీ యొక్క నిర్లక్ష్యం, మీ యొక్క ఒక చేతకంతనం కాదా అని విడివాడ రామచంద్రరావు నేను ప్రశ్నిస్తాను. మీరు బద్ధకంతో ఇంట్లో పడుకుని నన్ను మీరందరూ గెలిపించేయండి, నేను ఇంట్లో పడుకుంటాను, ఎవరికి తిరగను, ఎవరికి కనబడను, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నేను గెలిచేస్తానన్నాం మూర్ఖత్వం కాదా అని విడివాడ రామచంద్రరావుని అడుగుతాను. పవన్ కళ్యాణ్ గారికి కూడా అంటే ఇక్కడ వారాహి విజయయాత్ర జరుగుతున్నప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవ్వరికి తలదించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా అవమానపరచరు, అలాగే ఎవరికి కూడా అంటే ఒక మంచి చేస్తే బాబాటంగా తన యొక్క మనస్ఫూర్తిగా ఆయనకి చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైన మనసున్న పవన్ కళ్యాణ్ గారు మీ గురించి తెలియక క్షమాపణ చెప్తే మేమందరూ తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్కు మీద వెళ్ళేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో అంటే మీరు వచ్చింది 2019 ఎలక్షన్కి కేవలం 4 నెలల ముందు వచ్చి మీరు టికెట్ ఆశించడం జరిగింది. ఆ టికెట్ పివి రామారావు అనే వ్యక్తికి వెళ్ళడం దరిమిలా మీరు కారుమూరి నాగేశ్వరరావుకు డబ్బులు ఇవ్వలేదా? కారుమూరి నాగేశ్వరరావు గెలుపుకి మీరు 46 లక్షలు ఆయన అర్జెంట్ అవసరంలో అంటే ఆయన ఇంటి మీద డబ్బులు పంచట్లేదని కారుమూరి నాగేశ్వరరావు ఇంటి మీద చెప్పులు వేసుకుని ఆడవాళ్ళు కొడుతుంటే ఆ డబ్బులు ఇచ్చి ఆయన కాపాడి ఆయన అధికారంలోకి వచ్చే విధంగా 1800 సుమారు కేవలం 1800 ఓట్లతో కారుమూరి నెగ్గే విధంగా మీరు ప్రోత్సహించలేదా? మీరు జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి పనిచేస్తున్నానని చెప్తూ కారుమూరి నాగేశ్వరరావుకి ఏ విధంగా మీరు సహాయపడతారు డబ్బులు ఇచ్చని నేను ఇవాళ విడివాడ రామచంద్రరావుని ప్రశ్నిస్తున్నాను. మీరు యువతల పార్టీలో అంటే యువతల ఒక యుద్ధ వాతావరణంలో మనం ఉన్నప్పుడు మనకున్న యుద్ధ సామాగ్రిని ఎదుటివారికి మేము పనిచేసాం ఇచ్చి వాళ్ళు గెలవడానికి కృషి చేసి నేను మాత్రం ఇటువైపు యుద్ధం చేశాను, మీకోసం నేను నిలబడ్డాను, జనసేన జెండా పట్టుకున్నానని అబద్ధపు మాటల్ని మీరు ఇవాళతో కట్టు పెట్టాలని ఈ విషయం ప్రజలందరికీ తెలియాలని వాళ్ళ మీడియా సమావేశం మేము పెట్టడం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు గెలవంగానే మీరు ఆయన ఇంటికి పొద్దున్నే వెళ్ళడం, మీకు పూరీలెట్టి నాటుకోడి కూర పెట్టి మీకు తినిపించలేదా విడివాడ రామచంద్రరావు గారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే ఎదురుగుండానేమో జనసేన జెండా పట్టు తిరగడం, చీకట్లోనేమో కారుమూరి నాగేశ్వరరావు గారితో సంసారం చేయడం ఏంటి కర్మ అని విడివాడ రామచంద్రరావు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇవాళ అంటే 2019 నుంచి 2024కి మనం వచ్చాం. మీరు ఆ రోజు పార్టీ మీద అలకబూని 2019లో మీకు సీట్ రానప్పుడు ఒక పెద్ద రాజుగారి ఇంటికి భీమవరంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడి ఇంటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ నాయకుడు మనకు చెప్పింది ఏంటి, కార్యకర్తలను ఉద్దేశించి మీరు ఇక్కడి నుంచి విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా, విడివాడ రామచంద్రరావు నా గుండెకాయ, విడివాడ రామచంద్రరావు చాలా పెద్ద మనిషి, ఆయన గెలవకపోతే కుదరదు, ఆయనకి టికెట్ ఇవ్వాలి, మనం పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్రజలెట్టండి, దానికోసం మీరు విజయవాడ సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ అద్దాలు బద్దలు కొట్టకండి, కుర్చీలు బద్దలు కొట్టకండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి. అమ్మ మళ్ళీ చెప్తున్నాను అన్న, అద్దాలు బద్దలు కొట్టకండి, కుర్చీలు బద్దలు కొట్టకండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించండి అమ్మ అద్దాలు మాత్రం బద్దలు కొట్టకండి అమ్మ అని ఒక నాయకుడు చెప్తే మేము అక్కడ సీరియస్గా ఖండించేయడం జరిగింది. ఇది ప్రజారాజ్యం పార్టీ కాదు, ఇది జనసేన పార్టీ. మీ ఇష్టం వచ్చిన సలహాలు ఇచ్చి కుర్చీలు బద్దలు కొట్టుకుని అద్దాలు బద్దలు కొట్టుకుని అనడం మీరు కేవలం ప్రొవోక్ చేస్తున్నారు. కార్యకర్తల్ని ఆ విధంగా వారిని రెచ్చగొట్టే విధంగా మీరు పార్టీని చిన్నభిన్నం చేసే విధంగా చేస్తున్నారు నాయకులు మీరు అని చెప్పి అంటే ఆయన పేరు ఇక్కడ నేను చెప్పకపోవడానికి కారణం ఆయన కూడా ఇంకా బయటకు రాలేదు. ఆయన బయటకు వచ్చే వరకు మేము చెప్పడానికి లేదు. ఇది నిజం కాదని ఎవరైనా చెప్తే వాళ్ళ ముందు వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. ఈ విషయంలో మొత్తం జిల్లా ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు, కొట్టుకుపుల్లు చిన్నబాబు గారికి తెలుసు, మన
శ్రీని గారికి తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి సూర్యప్రకాష్ గారికి తెలుసు, నాయకర్ గారికి తెలుసు, అందరికీ తెలిసి విషయం. అంటే పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీరు పార్టీలో ఉంటూనే కుర్చీలు బద్దలు కొట్టమని, అద్దాలు బద్దలు కొట్టమని సలహాలు ఇవ్వడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను చెప్పి వెనక్కి రాకపోతే మామూలుగా ఉండదని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ద్వారా 2019లో, అంటే మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తాడేపల్లిగూడలో, అది 2019లో కూడా జరుగుతుంది. ఆ రోజు మేము ఆపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సైన్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ దళం, ఆయన వెన్నంటుంటాం. ఆయన పార్టీ మీద ఇంత మచ్చబడినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తి ఒక మాట అన్నా కూడా మేము తట్టుకోం. ఆ పార్టీని చంపేద్దామంటే మేము ఊరుకోమని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాటని శిరస వహిస్తామని తెలియజెప్పడానికే ఇవాళ మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇవాళ 2019 సీట్ అయిపోయిన పని అయిన తర్వాత మళ్ళీ నక్క వినయాలు ప్రదర్శిస్తూ నక్కల్లా వచ్చి మేము ఇక పార్టీలోనే ఉంటాం, మేము చాలా ఇది చేసాం అది చేసాం అంటే పవన్ కళ్యాణ్ గారు మన్ననలు పొంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెచ్చుకున్నటువంటి మీరు 2019 నుంచి ఏం చేశారండి? నియోజకవర్గానికి 2 సంవత్సరాలు కరోనా ముసుగులో లోపల దాక్కున్నారు. కరోనా టైంలో కూడా జన సైనికులు తణుకు నియోజకవర్గంలో మొత్తం అందరూ కూడా ప్రతి గ్రామాన డబ్బులు ఖర్చు పెట్టి సొంత డబ్బుతో కార్యక్రమాలు చేస్తే ఏ రోజైనా మీరు వచ్చారా? వాళ్ళ తరపున నిలబడ్డారా? మీరు సిగ్గు లేకుండా 25,000 రూపాయలతో నేను ఖర్చు పెట్టాను తప్ప ఏ రోజైనా నేను డబ్బు ఖర్చు పెట్టానని చెప్పారా? ఇవాళ ఏమన్నారు 12 కోట్లు అయిపోయింది నాకని చెప్తున్నారు. అంటే మీరు ఏ విధమైన రాజకీయ నాయకుడో నాకు అర్థం కావట్లా. ఇళ్ల స్థలాల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, రండి మనం దెబ్బలాడతామంటే ఏ రోజైనా వచ్చారా మీరు? ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి చోట కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆడవాళ్ళ పుస్తకం డబ్బులు ఇవాళ వైఎస్ఆర్సీపీ వసూలు చేస్తున్నాయని మేము వెళ్ళి పోరాడేమని తప్ప మీరు రాలేదు. జనసేన పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తలే పోరాడారు తప్ప ఇంకా మీరు ఒక నాయకుడిగా రాలేకపోయారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే పంచాయతీ ఎలక్షన్లో మీరు ఎక్కడున్నారండి? పంచాయతీ ఎలక్షన్లో ఇవాళ ఈయన పంచాయతీ అర్జున్పాలెం ప్రెసిడెంట్ గారు మా పక్కనే ఉన్నారు. ఆయన నామినేషన్లో వేసిన తర్వాత ఆయన గెలుపు కోసం మీరు ఏ రోజులు తిరిగారా? తిరుపతిపురం ప్రెసిడెంట్ గారు ఒక బీసీ నాయకుడు, ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఆయన గెలుపు కోసం మీరు తిరిగారా? తూర్పుపెప్పర్ ప్రెసిడెంట్ ఒక బీసీ నాయకుడు, ఆయన నామినేషన్ వేసిన తర్వాత ఆయన తరపున మీరు ఎన్ని రోజులు ప్రచారం చేశారని నేను అడుగుతాను. అలాగే అత్తిలి ఎలక్షన్ కౌంటింగ్లో మీ అందరికీ తెలుసు, నా మీడియా రిపోర్టర్లకి అందరికీ కూడా, అలాగే ప్రజలందరికీ తెలుసు. తెల్లవారి 3:30 వరకు కూడా కౌంటింగ్ చేసి కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు వచ్చిన కట్టలన్నీ ఒకటొకటి పక్కన పెట్టేస్తాం, మా మెజార్టీని తగ్గించి ఓటమి తీసుకెళ్తుంటే దెబ్బలాడి కలెక్టర్కి మెయిల్ని పెట్టి ఏఎస్పీ గారు ఉంటే ఆయనతో దెబ్బలాడి ఆర్డీఓ గారిని తీసుకొచ్చి జనసేన గెలిచే విధంగా డిక్లేర్ చేసింది ఎవరని మేము ప్రశ్నిస్తాం. నేను కాదా? మేము కాదా? మా జన సైనికులు కాదా? అలాగే అక్కడి నుంచి మేము వస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఏకదాటిగా తీసుకెళ్ళి మేము చేస్తున్న ప్రయత్నంలో మా మీద కేసులు పెట్టించలేదా కారుమూరి నాగేశ్వరరావు గారు? అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఏ రోజన్నా వచ్చారా? పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడారా? ఏమీ లేదే. కార్యకర్తలను తీసుకెళ్ళి ఇవాళ రుద్ర సతీష్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు మా తమ్ముళ్ళందరూ కూడా, వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు తీసుకుంటే మేము వెళ్ళి పోలీసులతో దెబ్బలాడి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి. ఏ రోజు బైండ్ ఓవర్ అట్టకుండా ఏ కార్యకర్త నువ్వు కాపాడే విడివాడ రామచంద్రరావు నేను అడుగుతున్నాను. ఏ నాయకుడి తరపున నువ్వు నిలబడ్డావు? ఏ కార్యకర్త తరపున నువ్వు నిలబడ్డావు? జనసేన జెండా పట్టుకుని ఇంట్లో పడుకోవడం తప్ప ఏ రోజు క్షేత్రస్థాయిలో నువ్వు పనిచేసావని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ అర్జున్పాలెం ప్రెసిడెంట్ గారిని నీ చెక్కుబాటు రద్దు చేస్తానని కారుమూరి నాగేశ్వరరావు గారు అన్నప్పుడు నువ్వు ఎక్కడోనో విడివాడ రామచంద్రరావు అడుగుతున్నా. జనసేన పార్టీ తరపున నగ్గిన పోతుల గంగాధరం గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించి ఆయన తరపున మాట్లాడితే అటువంటి వ్యక్తి చెక్కుబాటు రద్దు చేస్తానని బెదిరితే ఆయన తరపున నిలబడాల్సిన వ్యక్తులు మనం కాదా? నువ్వెందుకు లేవని మేము నిలబడి మేము పోరాటం చేస్తుంటే మా మీద కేసు పెట్టమని వెనకాల నుంచి ప్రోత్సహించింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నాను. నువ్వు వైఎస్ఆర్సీపీతో ములాఖత్తులో నడుస్తూ పైకి జనసేన జెండా అని చెప్తూ ఎన్నకాలం అయింది ఈ మోసం చేస్తామని నేను విడివాడ రామచంద్రని అడుగుతాను. ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ప్రజలకు కూడా ఏంటంటే ఈయన చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాడు పాపం అనే ఒక సింపతిని క్రియేట్ చేస్తూ పోతున్నాడు. ఈయన ఏమీ ఖర్చు పెట్టాల. అసలు పార్టీలోకి వచ్చాక చూస్తే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరిగినప్పుడు అప్పుడు కూడా ఎస్ఎస్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో, అంటే ఇందాక అక్కయ్య గారు చెప్పినట్టుగా చేమలు పెట్టిన పార్టీలో పుట్టలో పాములు దూరినట్టుగా అప్పుడు ఎస్ఎస్ రెడ్డి గారు వాళ్ళ వర్గం పెట్టిన దాంట్లో ఈయన దూరి నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు వేసుకోవడం, నెలకి ఎవరైనా చనిపోతారేమని చూడడం, ఆ చనిపోయిన వ్యక్తికి $2,000 డబ్బులు, ఒక బియ్యం ప్యాకెట్ ఇవ్వడం. ఇది మన రాజకీయం. ఇది స్వచ్ఛంద సంస్థలు చేసే పనులు, రాజకీయ నాయకులు చేసే పనులు కాదు. ఒకవేళ నువ్వు ఇవ్వచ్చు, దానికి తగ్గట్టుగా ప్రజల ఈతి బాధలు తీర్చామా? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పోరాడామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరాడామా? అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నామా? ఏ రైతులు రావాల్సినవి వస్తున్నాయా, రావట్లేదా? పిఆర్ఎస్కి పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్ళామా? ఇవన్నీ ఉన్నాయి. ఏమీ తెలియదు. మున్సిపాలిటీకి సంబంధించి ఏ విషయం తెలియదు. మనం ఎమ్మెల్యే అయిపోవాలి. ఎమ్మెల్యే అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడా? ఎమ్మెల్యే అంటే మీ దృష్టిలో ఏంటి? ఎమ్మెల్యే అంటే ఏంటి? హోదానా? హోదా కాదు అది. ఎమ్మెల్యే అంటే మన అందరికీ ఒక పెద్ద పాలేరులు అంటున్నాం. ఓపెన్గా చెప్పాలంటే పొద్దున్నే లేచి ఒక వ్యక్తి ఫోన్ చేసి అయ్యా నాకు ఈ బాధ ఉందంటే మనం తీర్చాలి.
అర్ధరాత్రి పడుకున్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన బాధలు మనం తీర్చాలి. అది